గ్రంథము సామెతల గ్రంథము 10వ అధ్యాయం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం. పదవ అధ్యాయము 6వ వచనం మాత్రమే చదువుకొని మనం ముందుకు సాగిపోతాం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయి. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, మీకు స్తోత్రం నాయన. మీ దయగల పాదాల చెంత మేమందరం కూడుకొని మీ వాక్యాన్ని ప్రభువా, మీ హృదయాన్ని తెరచి మేము ధ్యానం చేస్తుండగా మీ వాక్యము నాకు మాకందరికి అర్థము విధముగా మీరు బోధించండి. వాక్యము మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడయ్యా. మీ దయగలిగిన హస్తాలు అర్పిస్తున్నాం. శ్రేష్టమైన మీ కృపాసనకి మేము వస్తున్నాం దేవా. మీ వాక్యం ద్వారా నాతో, మా అందరితో సూటిగా మాట్లాడి మీ వాక్యపు వెలుగులోనికి, మీ వాక్యపు సారూప్యతలోనికి మమ్మల్ని నడిపించి మీ నామమునకు వెంకరించుకోమని మా ప్రియ రక్షకుడు మా కొరకై తన వాక్యం ఇచ్చి మమ్మల్ని పెంచి పోషించండి. వాక్యమై ఉన్న యేసుప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్న వాక్య భాగంలో నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చు. రోమీయులకు రాసిన పౌలు ఏమంటాడంటే 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును. సామెతల భక్తుడు రాస్తున్నాడు, నీతిమంతుని తల మీదికి ఏమొస్తాయంట? ఆశీర్వాదములు వచ్చు. పోలేమంటున్నాడయ్యా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుని ఆశీర్వాదమును పొందగోరు వారు ఒక్కరు కూడా లేరు. ఎందుకు లేరయ్యా? ఎందుకు లేరంట? ఏ భేదమును లేదు. 23వ వచనం అనుకుంటా. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏమైపోయారంట? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి నీతిమంతుడుగా ఉండక, పరిశుద్ధుడుగా ఉండక, దైవాశీర్వాదములకు నోచుకొనకుండా మానవుడు తన సొంత క్రియల వలన, తన సొంత ఆలోచన తలంపుల వలన ఏగలుగుతామంట అయ్యా పాపిగా ఎంచబడ్డాడు. నీతిమంతత్వముగా బ్రతకవలసిన మానవుడు. అయ్యా ఆదామును మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, దేవుడు సృజించి ఏదైనా వనంలో ఉంచిన తర్వాత ప్రతి ఉదయ సాయంత్రం వాళ్ళలో తన కుమారుడైన ఆదాము యొద్దకు వచ్చి ఆయన ముచ్చటించి వెళ్తూ ఉండేటువంటి వాడు. ఒక విధమున దేవుడు పిలువగా ఆదామా ఆదామా అని పిలువగా ఆదాము ఎక్కడ దాక్కున్నాడంట? పొదల చాటున దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నావయ్యా అంటే, నేను దిగంబరినై ఉంటది కనుక నేను పొదల చాటున దాగుకొంటిని. ఎవరు చెప్పారు? అయ్యా మోసపుచ్చేటువంటి ఈ సర్పమును బట్టి ఆదాము పడిపోయాడు. ఈ పడిపోయినందుచేత ఆదాములో ప్రవేశించిన పాపము నేటికి మానవుని వెంటాడుతూనే ఉంది. సహజ సిద్ధంగా మనము కూడా చూసినప్పుడు
మన పిల్లలను కూడా, చిన్న పిల్లల్ని, ఒక మాటలు మాట్లాడగలిగిన పిల్లవాడిని మనం పరిశీలన చేస్తే, ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటా ఉన్నారు అనుకోండి, ఒక మంచి విలువైన వస్తువు కింద పడిపోయింది. అప్పుడే నువ్వు పరిగెత్తుకొని వచ్చాడు, ఏరా ఎవర్రా పగులు కొట్టిందంటే, చిన్నోడు అంటాడు పెద్దోడు పగులు కొట్టాడు, పెద్దోడు అంటాడు చిన్నోడు పగులు కొట్టాడు. ఎవరు నేర్పించారు? ఇది మానవునికి సహజ సిద్ధంగా కలిగించదు. అబద్ధం ఇలాగ చెప్పి నీవు తప్పించుకోవాలని ఎవడు నేర్పనవసరం లేదు. మానవునిలో ఆదాముతో కూడా పాపము ప్రవేశించింది. రోమిల్ రాస్తే ఇంకా చక్కని విషయాలు రాస్తారు. మొదటి మానవుడైన ఆదాములో నుండి పాపము ఎలాగో మానవులందరికీ సంప్రాప్తి ఆయనో, కడపటి ఆదామైన యేసు క్రీస్తు ప్రభువారి బలియాగము చేత ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగి నీతిమంతుడుగా తీర్చబడటకు దేవుడు అవకాశాన్ని కలుగజేశాడు. అయ్యా, అందుకే చూడండి 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని ఆనాడు కోల్పోయినటువంటి ఆ పరిశుద్ధత, ఆ నీతిమంతత్వం, దేవుడితో సహవాసం, దేవదేవుడితో ఉండేటువంటి మంచి సత్సంబంధం, దేవదేవుని యొక్క సహాయం చేత ఆయన కృప వలన కలగవలసినటువంటి ఆశీర్వాదముని మనం కోల్పోగా మనము దూరస్థులమై, ఇదిగో మునుపటి వలె దేవునికి సమీపంగా ఉండగా దూరస్థులమై, ఇదిగో మన ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాం, మనకు ఇష్టమైన త్రోవ కలిగిపోతాం. మనం ఏది భ్రమపరచుకొని, ఏది ఆలోచించి, దేనిని మనము దేవునిగా ప్రభువునిగా నమ్ముకొని ఉంటామో వాటన్నిటి వలన దూరస్థులమై ఉండగా, అయ్యా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు యుక్త కాలమున ఈ లోకానికి దిగి వచ్చి ఆయన మనందరి దోషముల నిమిత్తమై, ఆయన మనందరి అపరాధముల నిమిత్తమై ఇదిగో శిలువలో బలియాగముగా తన ప్రాణాన్ని పెట్టినందు చేత అక్కడ ఏం చేయబడిందంట, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడింది. ఆనాడు ఆ నీతిమంతత్వాన్ని కోల్పోయాము, ఈనాడు యేసు క్రీస్తులను నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ నీతిమంతులు కలిగే ఆశీర్వాదములను సామెతల గ్రంథం 10వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి భాగంలో మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటి ఆశీర్వాదము, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చు. ఏమొస్తాయంటయ్యా? నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చు. ఏం ఆశీర్వాదము? అన్ని ఆశీర్వాదాలు. ఇది లేదు, ఇది ఉందని చెప్పడానికి వేరు లేదు. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచి, అయ్యా నీకు పరలోకమందు రెట్టింపు ఆశీర్వాదం ఉంది, నీకు పరలోకమందు కుమారులు కుమార్తెలు ఉంటారు, పరలోకమందు అక్క చెల్లెళ్ళు అన్నములు ఉంటారని ప్రభువు ఆయనతో చెప్పలేదు. దేవుడు అతన్ని ఆశీర్వదించి లెక్కలేనంత విస్తార జనముగా చేశాడు. అంత మాత్రమే కాదు, లోతు అబ్రహాము ఇరువురు కలిసి జీవించలేనంతగా వారి ఆస్తి కూడా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం అంటే అది పరలోక సంబంధమైనది కాదు, అది ఇహలోక సంబంధమైనది కూడా ఉంటుంది. నీవు నేను మనమైతే నీతివంతమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితాన్ని, నీతివంతంతో కూడినటువంటి శ్రేష్ఠ జీవితాన్ని మనం కాపాడుకున్నప్పుడు నీతిమంతుని తల మీదికి ఏమొస్తాయంట? ఆశీర్వాదములు వస్తాయి. నీతిమంతులు కలిగే మరి రెండు ఆశీర్వాదములు ఈ అధ్యాయంలో మనం చూసుకొని త్వరగా ముగించిన ప్రయత్నం చేద్దాం. 24వ వచనం, భక్తిహీనుడు దేనికి భయపడదు అదే వాని మీదికి వచ్చు. నీతిమంతులు ఆశించినది వారికి ఎవరు దొరుకుతుంది? నీతిమంతులు ఆశించినది వారికి దొరకదు.
యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యోసేపు 2 కళల ద్వారా దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ జనమంతా నీ ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తారు, నీవు వారిని ఏలుగు అని ఒక దర్శనం ద్వారా 2 దర్శనముల ద్వారా దేవుడు యోసేపును చూపించాడు. యోసేపు దాని ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఆ ఆశను ఎప్పుడు వదులుకోలేదు. అలాగని ఆశ ఉంది కదా, ప్రభు ఆశీర్వదించాడు కదా, నీ అన్నదమ్ములను నీవు ఏలువని ఆయన వాగ్దానం చేశాడు కదా, ఎప్పుడు అని ఆయన అంత ఆత్మ కూడా చేయలేదు. దేవుడు తగిన కాలము, యుద్ధ కాలమున ఆ ఆశీర్వాదములు ఇయ్యగా దేవుడు తాను వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేర్చు కాలం వరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు, కష్టం అనుభవించాడు, బాధలు అనుభవించాడు, అవసరమైతే జైలు జీవితాన్ని అనుభవించాడు. కేవలము తన పరిశుద్ధతలో తన నీతిని కాపాడుకొనడం. పోతీఫరు భార్యతో కూడా అదే అన్నాడు, నా యజమానుడు తన ఇంతరంతా నాకు అప్పగించాడు, ఒక్కడిని తప్ప. కాబట్టి నేను ఈ పాపము చేసి, ఇంత పాపము చేసి దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపము చేతును అన్నాడు. తన పరిశుద్ధతలో తన నీతిని కాపాడుకున్నాడు కనుక తాను ఆశించింది ఒక దినమున పొందుకోగలిగాడు. తాను ఆశించింది ఒక దినమున తనకు దొరికింది. దావీదు జీవితం కూడా అటువంటిది. సౌలు తప్పు చేసి అమాలేకుల యొక్క రాజ్యం మీద దండెత్తి వెళ్ళినప్పుడు సౌలు ఆ యొక్క దేవుని మాట వినకపోయిన చేత సౌలును తొలగించి దావీదును ఏర్పరచుకున్నాడు. సమూయేలు ఆదిలోనే దావీదు యొద్దకు వెళ్ళి అభిషేకించాడు, తైలపు కొమ్ము తీసుకుని. దావీదు ఎప్పుడు అనలేదు, దేవా నీ సేవకుడైన సమూయేలును పంపి నేను రాజును నన్ను అభిషేకించితివే, ఎప్పుడు ఇస్తావు అని ఆయన కూడా ఆత్రపడలేదు. సౌలు రాజు ఎంత హింసించాడు కదా. ఇదిగో ఎప్పుడైతే ఈ యొక్క దావీదు ఇలా అభిషేకింపబడ్డాడని తెలిసిందో తన యొక్క కుయుక్తి మరి బలమైపోయింది. తన యొక్క దుర్మార్గ కార్యాలు దావీదుని ఎప్పుడు మట్టు పెట్టుదా అని అనుక్షణం ఎదురు చూసినటువంటి వాడు. సౌలు రాజు తరుముగా ఉంటే పారిపోయాడు తప్ప సౌలు రాజుకు ఎదురు తిరగలేదు. తన ఆయుధములు మోయవాడు ఒక గుహలో సౌలు తన పరివారంతో దొరికితే కూడా, దావీదా ఇదిగో పల్లెము పక్కనే ఉంది, నువ్వు ఒక్క మాట చెప్తే చాలు, నేల మట్టుకు దిగునంత మట్టుకు నేను పడిచి వేస్తా అంతే. దావీదు అన్నాడు, యెహోవా అభిషేకించదు వారిని, నువ్వు చంపడానికి వీలు లేదు. ఎంత తన జీవితాన్ని కాపాడుకోను, ఎంత తన నీతిని కాపాడుకోను, ఎంత తన పరిశుద్ధతను కాపాడుకోండి. మనమైతే ఇంటి అవకాశం మన విరోధి అయినటువంటి మన శత్రువు మన చేతులు దిక్కితే మనమైతే వదిలిపెట్టామా? చిన్న మాటల్లోనే ఎప్పుడు వాళ్ళ అవకాశం దొరుకుతుందా వాడి మాట వాడికి తిరిగిద్దునా అని ఎదురు చూస్తూ ఉంటాం. దావీదైతే తనకు వాగ్దానం చేసినటువంటి దేవుని రాజ్యాన్ని పొందుకోవడానికి దేవుడు ఎన్ని శ్రమల గుండా నడిపించాడు, ఎన్ని శోధనలు కూడా తీసుకొని వెళ్ళాడు, వాటన్నిటినీ అనుభవించాడు. మనమైతే ఆ శోధన తొలగించు దేవా, ఈ బాధ తొలగించు దేవా, ఈ ఇబ్బందులను తప్పించు అని ప్రార్థన చేసి ఉండేవారు. దావీదైతే ఏమన్నాడు? శోధనను సహించే శక్తి, శోధనను జయించే శక్తి దేవుడు వారికి దయచేశాడు. యోసేపు జీవితంలో కూడా అటువంటి శక్తిని అనుగ్రహించాడు. వారు ఆ శోధనను, ఆ బాధలను, ఆ ఇబ్బందులను వారు భరించి సహించి దాన్ని ఎదిరించి నిలవబడగలిగారు కనుకనే దేవుడు వారు ఆశించి వారిని ఆశీర్వదించి వారు ఆశించినటువంటిది దేవుడు వారికి వాగ్దానము చేసినటువంటి ఆ రాజ్యాన్ని, ఆ యొక్క వాగ్దానము చొప్పున వారి జీవితాల్లో దేవుడు నెరవేర్చాడు. మరి నీవు నేను మనకైతే ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో ఆశలు మనం దేవుని యొక్క చెప్పుకుంటా ఉన్నాం, ఎన్నో ఆశలు మనం ప్రభు యొక్క మొరపెడతా ఉన్నాం. కానీ మన నీతిమంతత్వాన్ని, మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటున్నామా? అలా మనం నీతిమంతులుగా బ్రతుకుటకు ఇష్టపడతా ఉన్నామా? నీతిమంతుడు ఆశించింది అది వారికి
దొరుకుతుంది. అది దొరకాలంటే నీ నీతి కాపాడబడాలి, నీ పరిశుద్ధత నిలవబడాలి. నీ యొక్క నీతి, దేవుని యందు నీ నీతి స్థిరముగా నిలవబడినప్పుడే దేవుని యందు నుండి నీ నీతికి తగిన ఆశీర్వాదాలను నీవు పొందుకోగలవు. నీ నీతి నిలవబడకపోతే, నీ నీతిని కాపాడుకోలేకపోతే దైవాశీర్వాదం మనం పొందలేదు. అందుకే నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. అలాగూ నీతిమంతులు ఆశించారు, అలాగూ నీతిమంతులు మొరపెట్టారు. శద్రకు, మేషకు, అబేద్నెగోలను ఒకసారి చూడండి. ఇదిగో నెబుకద్నెజరు రాజు చేయించిన బంగారు ప్రతిమను మృక్కగాలని ఆయన ఆజ్ఞాపించాడు. రాజుతోనే అన్నారు వారు, ఏమన్నారు? మేము సేవించుచున్న దేవుడు వేడి గల మండుచున్న ఈ అగ్నిగుండం నుండి తప్పించడకు యోగ్యుడు. ఒకవేళ తప్పించకపోయినను నీవు చేయించిన ప్రతిమ మేము మొరక్కనే మొరక్కవాలి. ఎంత గట్టి తీర్మానము! తమ పరిశుద్ధతలో, తమ నీతివంతత్వాన్ని ఎంత గట్టిగా కాపాడుకుంటూ ఉన్నారు. రాజు ఎదుట వారు చెప్తా ఉన్నారు, మా దేవుడు రక్షించడం సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను వారి దేవుడు రక్షించడం సమర్థుడని వారు ఆశించారు. వారు ఆశించినట్లుగా మండుచున్న వేడి మిగల అగ్ని గుండంలో 4వ వాడిగా ఉండి వారిని ప్రభు రక్షించాడు. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. నీ నీతిని, నీ పరిశుద్ధతను నీవు కాపాడుకున్నట్టుకు ఎల్లప్పుడూ కృషి చేస్తున్నా. అది శోధనలో తొలగిపోకున్నట్టుగా, అమ్మా నీ ఇబ్బందులో అది తొలగిపోకున్నట్టుగా, నీ యొక్క కష్టాల కొలిమిలో నీ నీతిని తప్పిపోకున్నట్టుగా జాగ్రత్తగా కాపాడుకున్నట్టుగా నీవు ప్రయత్నించినట్టయితే నీతిమంతుడు ఆశించినది వారికి దొరుకుతుంది. మరొక ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన దైవాశీర్వాదాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ముగించేద్దాం. 30వ వచనం. నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడు, భక్తిహీనుడు దేశములో నివసింపరు. నీతిమంతులు ఎన్నడును ఏం చేయబడరు? కదిలింపబడరు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా నీతిమంతులు ఏం చేయరు? ఎన్నడను కదిలింపబడరు. వారికి అతి శక్తిని దేవుడను గ్రహిస్తాడు, అతి కృపను దేవుడను గ్రహిస్తాడు, అతి సహాయాన్ని దేవదేవుడి నుండి నీవు పొందుకుంటావు. కాబట్టి నీతిమంతులు ఎన్నడను ఏం చేయబడరు అంటమ్మా? కదిలింపబడరు. కాబట్టి కదిలింపబడని జీవితం శ్రేష్టమైన ప్రభుత్వంతో నీవు కదిలించబడని వాడుగా. దానియేలు ఎంత నీతిగా బ్రతుకుతా ఉంటే, ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతా ఉంటే, దానియేలు ఎంత తన పరిశుద్ధతలో తన నీతిని ఎంత భద్రంగా దాచుకొని బ్రతుకుతా ఉంటే, అతని వెనుక ఉండి చూసేవారు కొంతమంది ఉన్నారు. ఏం చూస్తా ఉన్నారు? ఇతని యందు దోషం ఏదైనా దొరకకపోదా, ఇతని యందు పాపం ఏదైనా కనుగొనలేమా, వీని రాజు దగ్గర ఈడ్చుకొని వెళ్ళి వీని మనం మరణములకు గురి చేయలేమా అని ఎదురు చూసేవారు ఉన్నారు. వాళ్ళకి చేత కాక ఒక దుశ్శాసనాన్ని తెచ్చారు. దుశ్శాసనం తెచ్చినా కూడా దానియేలు భయపడలేదు. దానియేలు ఎన్నడూ కదల్చబడలేదు. దానియేలు తన దేవునిలో మొరపెట్టుతా, తన దేవుని సన్నిధిలో గడపట మానుకొనలేదు. నీవు ప్రార్థిస్తున్న సస్తవుడా, నీ ఏ దేవునికి కానీ నీవు మొరపెట్టకూడదని శాస్త్రం తీసుకొచ్చినా కూడా దావీదు విడిచిపెట్టలేదు. కాబట్టి నీతిమంతుడు ఎన్నడూ కదల్చబడడు. వాడు కదల్చబడకూడనట్లుగా దేవుని యొక్క సహాయాన్ని కూడా మనం చూసినట్లయితే సింహపు పోరులో వేయబడ్డ ప్రభు తనకు సహాయకుడుగా వచ్చి
సింహాల నోళ్లను ఆయన మోయించారు. గమనిస్తున్నామా? నీతిమంతుడు ఎన్నడూ కదల్చబడడు. నీ నీతిని, నీ పరిశుద్ధతను నీవు నేను మనమలా కాపాడుకుంటా ఉన్నామా? 3 ఆశీర్వాదములను మనం చూసుకున్నాం. నీతిమంతుడి తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, నీతిమంతుడు ఆశించున్నది వానికి దొరుకుతుంది. నీతిమంతుడు ఎన్నడును ఏం చేయబడు? కదిలింపబడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రభు వారికి సహాయకుడుగా ఉంటాడు కనుక వారు ఏం చేయబడరు? కదిలింపబడరు. కదిలింపబడని జీవితం. అలాగున దైవాశీర్వాదములను మనము కూడా పొందుటకు, అలాగున దైవాశీర్వాదములను ఎందు మనం బ్రతుకుటకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఉచితముగా మనకు లభించిన నీతిమంతత్వాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగూ మనం జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు నీతిమంతునికి కలుగు ఆశీర్వాదములను నీవు నేను మనమందరం కూడా పొందుకొనుటకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాడు. చూడండి, నీతిమంతుని జీవితం ముగించిపోయినా కూడా ప్రభు ఒక మాట అన్నారు 7వ వచనంలో, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట. ఏమిటంట? ఎవరిని జ్ఞాపకం చేసుకున్నట? నీతిమంతుడు. భక్తిహీనుని జ్ఞాపకం చేసుకున్నట అసహ్యత పుట్టిస్తుంది. నీతిమంతుని జీవితాన్ని ఎంత దేవుడు ఆశీర్వదించాడో చూడండి. వాడి తల మీద ఆశీర్వాదములు ఉంటాయి. వాడి యొక్క ఆశించిన వరకు దొరుకుతుంది. వాడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కదల్చబడనే వాడుగా ఉంటాడు. చివరికి లోకాన్ని విడిచిపెట్టినా కూడా అట్టి వారిని జ్ఞాపకం చేసుకున్నట కూడా జనులకు ఆశీర్వాదకరమని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి మన యొక్క ఆ నీతిమంతత్వాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకు ఉచితముగా అనుగ్రహింపబడిన శ్రేష్టమైన దేవుని నీతిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుకే హెబ్రీయులకు రాసిన పౌలు అంటాడు, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము అంటాడు. హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయంలో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగూ తప్పించుకుందాము. కాబట్టి ఈ గొప్ప రక్షణ ఉచితముగా నీతిమంతులకు వార్తించబడిన రక్షణ, పాపదోషభరితమైన మన జీవితాలన్నీ కడగబడి పరిశుద్ధులుగా మార్చబడిన ఈ నీతిని, ఈ పరిశుద్ధతను మనం కాపాడుకుంటే ఇలాగూ ఆశీర్వదింపబడటకు మనమందరం యోగ్యులముగా ఉంటాం. ఇలాగూ ఆశీర్వదింపబడాలని ఆశీర్వైన ప్రతి ప్రాణము దేవుని వాక్యం అంత విశ్వాసం వచ్చి దేవుని నీతి నాలో పనిచేస్తున్నది, దేవుని యొక్క నీతి ఉచితముగా నాకు కలిగింది, ఆ నీతిని నేను కాపాడుకుంటే ఆశీర్వదింపబడతాను, ఆ నీతిని నేను భద్రం చేసుకుంటే కాపాడుకుంటారని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. కీర్తనకారుడు కూడా ఒక మాట అంటాడు, నీతిమంతునికి యెహోవా దూత కావలి ఉండను అని దావీదు భక్తుడు కూడా అంటాడు. నీతిమంతునికి దేవుని దూత కావలి ఉంటుంది. కాబట్టి ఇన్ని ఆశీర్వాదములు ప్రభువుతో మనకుండగా నీకెందుకు భయం? ఎన్నడూ భయపడవద్దు. దేవుని యొక్క నీతిమంతత్వం ద్వారా దేవుని చేత నీవు ఆశీర్వదింపబడిన వాడు, నీవు దీవించబడిన వారు, మనమందరము దీవించబడిన వారు, ఆశీర్వదింపబడిన వారు. దావీదు, యోసేపు తమ నీతిని కాపాడుకున్నందుకు వారు ఆశించింది ఎలా పొందగలిగారు? నీవు నేను మనము ఆశించింది పొందుకోవాలంటే దావీదు, యోసేపుల వలె మన నీతిమంతత్వాన్ని మనం కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఎన్నడూ కదల్చబడని శ్రేష్టమైన ఆశీర్వాదము చేత ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ లోకాన్ని విడిచిన నీ నామము, నీ పేరు
ద్వారా జ్ఞాపకం చేసుకున్న ద్వారా కూడా జనులకు ఆశీర్వాదకరంగా ప్రభువు మారుస్తాడు. మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు నేటికి 2020 సంవత్సరాలు ఆయన శిలువలో మరణించి సమాధిని జయించి లేచి పరలోకమునకు ఆరోహణమై నేటికి 2020 సంవత్సరాలు ఆ నీతిమంతుల నేటికి కూడా మనం ఏం చేసుకుంటున్నాం? జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనకు ఆశీర్వాదకరంగా ఉంది. ఆ పరిశుద్ధుని మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనకు దీవెన, మనకు ఆశీర్వాదకరం. అందుకే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. భక్తిహీనుడి పేరు అసహ్యత పుట్టిస్తారు. ఒక అన్యాయస్తుడు, ఒక దుర్మార్గుడు, ఒక నరహంతకుడు చనిపోయినా వాడి జ్ఞాపకార్థ దినం వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? వాడు అంత అన్యాయస్తుడు, క్రూరమైన వాడు, అసహ్యత పుట్టిస్తాడు. అక్కడికి ఎవరైనా వెళ్ళాలన్నా, ప్రేమతో అక్కడికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళబుద్ధి కాదు. కారణం వారి దుర్నీతితో కూడిన జీవితం. అదే నీతిమంతుని యొక్క జ్ఞాపకార్థ దినానికి మనం వెళ్ళి ఎంతో సంతోషంగా అక్కడ గడిపి రావచ్చు. అది ఆశీర్వాదకరం, అది దీవెనకరం. అది దీవెన. నీవు మరణమైనా విడువని దీవెన, నీవు మరణించినో నిన్ను విడువని ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నీవైతే దావీదు యోసేపుల వలె, దానియేలు వలె, శద్రకు మేషకు అబేద్నెగోల వలె నీ నీతిని, నీ పరిశుద్ధతను కాపాడుకుంటే స్థిరుడమై దేవుని నీతిని నీవు భద్రపరచుకుంటే అందు పట్టుదల కలిగిన వాడమై ప్రభునందు ఎదిగి ఫలించి వర్ధిల్లవలెనని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు కొద్ది మాటలు మన నిమిత్తమై ఆశీర్వదించును గాక.